హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సాక్షి తెలుగు వ్లాగ్స్. ఇక్కడ సముద్రం ముందు నిలబడి ఒక పెద్ద నిజం చెప్పాలి. జీవితం కూడా ఈ అలల్లా ఉంటుంది. కొన్నిసార్లు హై, కొన్నిసార్లు లో. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా, బీచ్కి వచ్చాక సముద్రం మన మనసుని అందులో లాగేసుకుంటుంది. గాలి చాలా ఫ్రెష్, మన మూడ్ కూడా ఫుల్ ఫ్రెష్. కానీ ఒక చిన్న సమస్య ఉంది. సెల్ఫీ తీసుకునే లోపే అసలు అలలు వచ్చి హెయిర్ స్టైల్ మొత్తం పాడు చేస్తాయి. అయినా పర్లేదు, బీచ్కి వచ్చామంటే ఒకే రూల్: ఎంజాయ్ చేయాలి, నవ్వాలి, ఇంకా 100 సెల్ఫీలు. ఈ అందమైన సముద్ర తీరంలో నిలబడి ఉన్నప్పుడు నాకు ఒక ప్రత్యేకమైన భావన కలుగుతుంది. సముద్రం అలలు ఎప్పటికప్పుడు తీరాన్ని తాకుతున్నట్టు మన జీవితంలో కూడా ఎన్నో అవకాశాలు మన దగ్గరికి వస్తుంటాయి. ఈ గాలి ఎంత స్వచ్ఛగా ఉందో అలాగే మన మనసు కూడా స్వచ్ఛగా ఉండాలి. ఈ సముద్రం మనకు చెబుతోంది, అలలు ఎప్పుడు ఆగవు, అవి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. అదేలా మన జీవితంలో కూడా సమస్యలు వచ్చినా మనం ఆగకూడదు. సముద్రం మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. ఈ బీచ్లో క్యామెల్ రైడ్ కూడా ఉంది. నేను ఇప్పుడే క్యామెల్ మీద కూర్చున్నాను. నిజంగా ఇది నాకు చాలా కొత్త అనుభవం. మొదట కొంచెం భయం అనిపించింది, కానీ తర్వాత చాలా ఫన్గా అనిపించింది. ఒకవైపు సముద్రం, ఇంకోవైపు బీచ్, పైగా క్యామెల్ రైడ్. నిజంగా ఇది చాలా స్పెషల్ ఎక్స్పీరియన్స్. మన లైఫ్లో మనం చాలా బిజీగా ఉంటాం. పని, చదువు, టెన్షన్స్, ఇలా చాలా విషయాలు ఉంటాయి. కానీ ఇలా ఒక రోజు ప్రకృతి దగ్గరికి వచ్చి టైం స్పెండ్ చేస్తే మనసు చాలా రిలాక్స్ అవుతుంది. సముద్రం అలలు చూస్తూ ఉంటే ఒక విషయం గుర్తొస్తుంది: అలలు ఎప్పుడూ ఆగవు, అవి వస్తూనే ఉంటాయి. అలాగే మన జీవితంలో కూడా సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ మనం ధైర్యంగా ముందుకు సాగితే ప్రతి సమస్యను దాటిపోవచ్చు. బీచ్లో వీడియోస్ తీసుకుంటూ చాలా ఎంజాయ్ చేశాను. తర్వాత నేను ఇంకో కొత్త విషయం కూడా ట్రై చేశాను. నేను కొంచెం టైం బైక్ డ్రైవ్ చేయడం కూడా ట్రై చేశాను. బైక్ నేర్చుకోవడానికి కొంచెం ప్రయత్నం చేశాను. మొదట కొంచెం కష్టం అనిపించింది, కానీ ట్రై చేస్తే నేర్చుకోవచ్చు అనిపించింది. కొత్తగా ఏదైనా నేర్చుకోవడం నిజంగా మంచి ఫీలింగ్ ఇస్తుంది. ఇలా ఈరోజు నాకు చాలా మంచి అనుభవం వచ్చింది. బీచ్లో వాక్ చేయడం, క్యామెల్ రైడ్ చేయడం, ఇంకా బైక్ డ్రైవింగ్ చేయడం. మన లైఫ్లో కూడా ఇలాగే కొత్త విషయాలు ట్రై చేస్తూ ఉంటే చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీకు కూడా అవకాశం దొరికితే ఇలా బీచ్కి వచ్చి ప్రకృతి అందాలను ఆస్వాదించండి. కొత్త విషయాలు ట్రై చేయండి, జీవితాన్ని ఎంజాయ్ చేయండి. ఇది నా చిన్న బీచ్ వ్లాగ్. నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు. టాటా, బాయ్ బాయ్, ఉంటా మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.